అంటే కిడ్నీ మార్పిడి అనేది యాక్చువల్గా ఏంటంటే మనము కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వ్యక్తులకి కిడ్నీ మార్పిడి అనేది సజెస్ట్ చేస్తాం. ఒక మనిషికి కిడ్నీ పర్మనెంట్గా కనుక ఫెయిల్ అయినట్లయితే, అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే పర్మనెంట్గా ఇర్రివర్సబుల్ డ్యామేజ్ కనుక కిడ్నీ కనుక జరిగినట్లయితే అతనికి ఉండేటటువంటిది ఓన్లీ రెండే ఆప్షన్స్. ఒకటి లైఫ్ లాంగ్ డయాలసిస్, తను బతికున్నన్ని రోజులు ఆ డయాలసిస్ చేసుకోవాలి. ఇద్దరు బ్లడ్ డయాలసిస్ అయినా కావచ్చు, పెరిటోనియల్ డయాలసిస్ అయినా కావచ్చు. లైఫ్ లాంగ్ డయాలసిస్ చేసుకోవడం ఒక పద్ధతి. రెండో పద్ధతి వచ్చేసి కిడ్నీ మార్పిడి చేసుకోవడం అనేటటువంటిది రెండో పద్ధతి. ఈ రెండింటిని ఇంతకుముందు చాలా స్టడీస్ జరిగినాయి. ఈ రెండిట్లో ఏది బెటరు అనేది చాలా అనాలిసిస్ చేశారు. అన్నీ అయిన తర్వాత అల్టిమేట్గా మనకి తెలిసింది ఏంటి అని అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ ది బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ ది పర్మనెంట్ కిడ్నీ ఫెయిల్యూర్. అవైలబుల్ ట్రీట్మెంట్లు అన్నింటిలోకెల్లా కిడ్నీ ట్రాన్స్ప్లాంటే మనకి బెస్ట్ ట్రీట్మెంట్. ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళాలి అని అంటే మనము స్వతహాగా ఫస్ట్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి లైవ్ డొనేషన్, రెండు కెడావర్ డొనేషన్. లైవ్ డొనేషన్ అంటే ఏంటంటే మన బంధువులు, మన ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్, సో తల్లి తండ్రి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు, సో వీళ్ళని ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటాము. సెకండ్ డిగ్రీ రిలేటివ్స్ అంటే అంకుల్స్ ఆంటీసు అండ్ నియర్ ఫ్రెండ్స్, వీళ్ళు సెకండ్ డిగ్రీ రిలేటివ్స్. సో వీళ్ళు కనుక కిడ్నీని కనుక డొనేట్ చేసినట్లయితే పేషెంట్కి దీన్ని లైవ్ డోనార్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అని అంటాం. సో రెండవది కెడావర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఒక వ్యక్తి ఏదైనా కానీ యాక్సిడెంట్ ఇబ్బంది పడినా కానీ, కొన్ని రకాలైనటువంటి బ్రెయిన్లో బ్లీడింగ్ అయినటువంటి ప్రాబ్లమ్స్ వల్ల కానీ, సో వీళ్ళకి గనక యాక్చువల్గా ఇర్రివర్సబుల్ అంటే మనం ట్రీట్మెంట్ చేయలేనటువంటి బ్రెయిన్ ప్రాబ్లం ఉన్నా, సో వీళ్ళని మనకి ఒక జీవన్దాన్ అనేటటువంటి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇంతకన్నా మనము వైద్యం చేయలేమనుకున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కనుక సమ్మతించినట్లయితే మనము వాళ్ళని కిడ్నీలు దాతలుగా పేర్కొని వాళ్ళ కిడ్నీలు తీసుకోవటం అనే దాన్ని కెడావర్ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ అని అంటాం. సో ఈ లైవ్ ట్రాన్స్ప్లాంట్, కెడావర్ ట్రాన్స్ప్లాంట్ రెండు కూడా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో లైవ్ బెటరు, కెడావరు బెటర్ అనేటటువంటిది కాదు. సో స్వతహాగా కొన్ని స్టడీస్లో ఏంటంటే ఒక 1% అటు ఇటుగా లైవ్ ట్రాన్స్ప్లాంట్ బెటర్ అని ఇస్తాడు. బట్ మా ప్రాక్టికల్ దాంట్లో మేము చూసిన దాంట్లో రెండు కెడావర్ ట్రాన్స్ప్లాంట్ కానీ లైవ్ ట్రాన్స్ప్లాంట్ కానీ రెండు కూడా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. సో ఒక కెడావర్ ట్రాన్స్ప్లాంట్ వచ్చిన తర్వాత అది మనకు ఒక కమిటీ ఉంటుంది, కమిటీ సర్టిఫై చేయాలి. సర్టిఫై చేసిన తర్వాత మాత్రమే మనము ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. రెండోది లైవ్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఇప్పుడు మనకు ఒక తల్లి తండ్రి కనుక వాళ్ళ పిల్లవాడికి కనుక కిడ్నీని కనుక డొనేట్ చేస్తే అది మన లైవ్ ట్రాన్స్ప్లాంట్. యూజువల్గా మనము 65 ఇయర్స్ కన్నా తక్కువ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళని డోనార్ కింద పరిగణిస్తాం. అంటే 65 దాటితే ఇవ్వకూడదు అంటే అట్లా కాదు, 65 దాటినా కానీ ఇవ్వచ్చు. వాళ్ళని మార్జినల్ డోనార్స్ అంటాం. సో ఈ మార్జినల్ డోనార్స్ అంటే ఏంటంటే వాళ్ళ కిడ్నీ అనేది ఎఫెక్టివ్గానే ఉంటుంది, కాకపోతే ఇంకొన్ని ఎక్స్ట్రా టెస్టులు చేసి దాన్ని బట్టి కిడ్నీ స్ట్రెంగ్త్ ఎలా ఉందో చూసుకొని మనం ముందుకెళ్తాం. సో ఈ లైవ్ డొనేషన్లో డొనేట్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉంటారో, సపోజ్ ఇప్పుడు మదర్ కానీ లేదా బ్రదర్ కానీ ఎవరైనా డొనేట్ చేసినప్పుడు యూజువల్గా మేము డోనార్కి ఎటువంటి అపాయం కలగకుండా ఉండడానికి డోనార్కి అయ్యేటటువంటి టెస్ట్లే ఎక్కువ ఉంటాయి పేషెంట్ కన్నా. సో అంత థరోగా పరీక్ష చేసిన తర్వాత డోనార్ని మాత్రమే మేము ఒక ఫిట్నెస్ ఇస్తాం. అంటే ఇతను వెళ్ళొచ్చు, ఇతని కిడ్నీకి ఎటువంటి ఉన్న రిమైనింగ్ ఒక కిడ్నీకి ఎటువంటి ఇబ్బంది కలగదు అనేది మేము ఒక సర్టిఫై చేస్తాం. సో ఇప్పటి వరకు మనకి స్టాటిస్టిక్స్లో ఏంటంటే డోనార్కి ప్రమాదమైనటువంటి కండిషన్స్ చాలా 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 తక్కువ. ఎక్కడో లక్షలో ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటారు తప్పితే, సో యూజువల్గా డోనార్కి ఎటువంటి ఇబ్బందులు కూడా జరగవు. వాళ్ళ లైఫ్ కూడా ఆఫ్టర్ డొనేషన్ చేసిన తర్వాత వాళ్ళ లైఫ్ కూడా యూజువల్గా రొటీన్గా నార్మల్గానే ఉంటుంది. వాళ్ళు ఒక నెల రోజుల తర్వాత వాళ్ళ రెగ్యులర్ పనికి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. సో దాంట్లో ఎటువంటి ఇబ్బందులు జరగవు. సో ఒక డాక్టర్ సర్టిఫై చేసిన తర్వాత డొనేషన్ చేసినట్లయితే ఇలా ఉంటుంది. సో ఇంకొక రకంగా కిడ్నీ తీసుకున్న వ్యక్తి ఉంటారు, అంటే పేషెంట్. ఈ పేషెంట్కే ఉన్న కొన్ని ఇబ్బందులు ఉన్నా కానీ పేషెంట్కే ఉంటాయి తప్పితే డోనార్కి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కిడ్నీ తీసుకునే వ్యక్తికి కూడా మనం ఏం చేస్తామంటే థరోగా పరీక్షలు చేస్తాము. చేసిన తర్వాత వాళ్ళు తీసుకోవడానికి ఫిట్గా ఉన్నారో లేదో చూస్తాము. వాళ్ళ కార్డియక్ స్టేటస్ ఎలా ఉంది, వాళ్ళ లివర్ ఎలా ఉంది, వాళ్ళ బ్లడ్ పర్సంటేజ్ ఎలా ఉంది, ఇట్లా కొన్ని టెస్టులు చేసిన తర్వాత డోనార్ కిడ్నీకి పేషెంట్ బ్లడ్కి క్రాస్ మ్యాచ్ అని ఉంటుంది. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మేము ఆపరేషన్కి అనేదానికి ప్రొసీడ్ అవుతాం. సో ఒకవేళ ఆపరేషన్ చేసుకున్న తర్వాత ట్రాన్స్ప్లాంట్ ఎవరైతే చేయించుకున్నారో వాళ్ళు ఒక 3 నెలల తర్వాత మంచిగా రెగ్యులర్గా
అందరితో పాటు తిరగడానికి అవకాశం అనేది ఉంటుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.